అదేంటి? అంటే అలా కాదు, ట్రాఫిక్ జామ్ క్లియర్ అవగానే నేనే బైక్లో తీసుకెళ్ళి దింపేస్తాను. ప్లీజ్ ఆటోలో కూర్చోవా? అది కాదు, చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను కదా, దాహం వేస్తుంది. నేను వెళ్ళి వాటర్ తెచ్చి పెట్టినా ఎక్కడి నుంచి? ఈ టైంలో నేను జ్యూస్ తాగుతాను. జ్యూస్? 1 minute. జ్యూస్ జ్యూస్ బండ్లో కూర్చొని తాగుతుండవా? వచ్చేస్తాను. అది జ్యూస్ కాదు, సిగరెట్. స్మోకింగ్ అంటే నీకు నచ్చదు కదా, మనిషిను. ప్రామిస్, ఒట్టు, ఇంకెప్పుడు కాల్చను. నువ్వు మాత్రం వెళ్తానని చెప్పొద్దు ప్లీజ్. సిగరెట్ గురించి కాదు, అది నా నా షూ కొరుకుతుంది. కొత్త షూస్ కదా. 1 minute. హోటల్ కూర్చో ప్లీజ్. నేను నీతో మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు. నేను డ్రాప్ చేస్తాను. అవన్నీ ఓకే, కానీ నాకు ఇంటి దగ్గర పని ఉంది, నేను వెళ్తా. అర్థం చేసుకో ప్లీజ్. రిక్వెస్ట్ అనుకో లేదా ఆర్డర్ అనుకో, బట్ నువ్వు ఉంటున్నావంతే. నువ్వు కూర్చుంటున్నావంతే. ఇట్స్ అన్ ఆర్డర్. పొద్దున్నుంచి సాయంకాలం అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆటోలో కూర్చుంటుందా కూర్చోదా? నీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయమ్మా. క్యా? అమ్మాయి ఆటోలో కూర్చుంటుందని 100. అమ్మాయి ఆటోలో కూర్చోదు. ఇదిగో 10. చదువు మన దగ్గర క్యాష్ లేదు, అన్ని కార్డ్సే. అవునా? ఇగో స్టెప్ చేయి. శంకర్రావు. పప్పి, బేబీ, అమ్మాయి ఆటోలో కూర్చుంటుందంటావా? లేదు బేబీ. కూర్చుంటుంది పప్పి. ఏమి అమ్మాయి కూర్చో. నా గర్ల్ ఫ్రెండ్ అయితే అస్సలు కూర్చోదు మేడం. కూర్చోదు. సార్, ఆ అమ్మాయి విషయంలో ఏంటి మీ అభిప్రాయం? అమ్మాయిలు అడుక్కుంటే వింటారు, ఆర్డర్ ఇస్తే తంటారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి సార్ మీరు. ఐఎమ్ డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. మైక్ దొరికితే ఫ్రీ పబ్లిసిటీ. పద్మారావు నగర్ మా జోనర్ కాదు. ఆడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? సత్యభామ, నీకు ఆర్డర్ చేస్తే నచ్చదు, అందులో ఒక మగాడు ఆర్డర్ చేశాడు, కూర్చోద్దు. నీ మాట వింది, ఆటోలో కూర్చుంది. ఐ థింక్ షీ లైక్స్ యూ బాయ్. గర్ల్ ఫ్రెండ్స్ మాట వింటారు, పెళ్ళాలు వినరు. అతను చెప్పాడని కాదు, చాలా దూరం నడవాలి కదా, నాకు కాళ్ళు నొప్పులు, 2 కాళ్ళు నొప్పులు. ఏంటి ఈ ఫోన్ ఇంత ఎంగేజ్ వస్తుంది? లైన్ కలిస్తే వచ్చేయమని చెప్పు. నేను పూజకు వెళుతున్నాను.